ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనం కనుక మనం చూస్తే, మరి దూత చెప్తా ఉంది, ఇదిగో భయపడొద్దు, ప్రజలందరికీ కలగబోవు మరి మహా సంతోషకరమైన సువర్తమానాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. మనం ఈ ఈ భాగాన్ని మనం చదువుతా ఉన్నప్పుడు మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, యేసయ్య యొక్క పుట్టుక మరి జ్ఞానులకి తెలియజేయబడింది, అట్ ద సేమ్ టైం గొర్రెల కాపరులకు కూడా తెలియజేయబడింది. ఈ పోర్షన్ చదువుతా ఉన్నప్పుడు నా హృదయం అంతా కూడా కృతజ్ఞతతో నేను నింపుకుంటా ఉన్నాను. ఆయన స్పెసిఫిక్గా ఒక సెక్షన్కి మాత్రమే, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి మాత్రమే ఆయన దేవుడు కాదు. వాక్యం చెప్తాను కదా, యేసుక్రీస్తు అందరికీ ఉపకారి, ఆయన అందరికీ ప్రభువై ఉన్నాడు. అందరికీ ఉపకారి, ఒక స్పెసిఫిక్ సెక్షన్కి కాదు. ఆయన జ్ఞానులతో ఎలా మాట్లాడాలో ఆయనకి తెలుసు. జ్ఞానులకి ఎట్లాగా ఒక దైవీకమైన సంధింపు ఎట్లా కలుగు చేయాలో ఆయనకి తెలుసు. అట్ ద సేమ్ టైం గొర్రెల కాపరులతో ఎట్లా మాట్లాడాలో కూడా ఆయనకి తెలుసు. ఆయన అందరికీ ఉపకారి, అందరికీ ప్రభు. లోవర్ సెక్షన్ పీపుల్ని కూడా మరి నేను ఆలోచించుకుంటా ఉన్నా, మన స్థాయి చూడకుండా, మన స్థితి చూడకుండా, మన అర్హత చూడకుండా మనల్ని ప్రేమించిన ప్రేమ యేసయ్య యొక్క ప్రేమ. చాలాసార్లు మనుషులు మన స్థాయిని బట్టి, మన స్థితిని బట్టి మనం పొందుకోవాలి అనుకుంటారు. నువ్వు చాలా తక్కువ, నీ స్థితి చాలా తక్కువ, నీ స్థాయి చాలా తక్కువ, సో నువ్వు నీకు తగినట్టుగానే కార్యాలు పొందుకోవాలి అని మనుషులు అంటూ ఉంటారు. కానీ ప్రభు అలా కాదండి. అర్హత చూడలేదు, స్థాయి చూడలేదు, స్థితిని చూడలేదు, మన వరకు ఆయన దిగి వచ్చాడు. ఏంటి? ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం ఏంటి? మన యొక్క ఈ సీజన్ ఆఫ్ క్రిస్మస్లో మన ఈ క్రిస్మస్ జాయ్ అనేది కేక్స్ తిన్నప్పుడు, లేదా మంచిగా అన్ని నాన్ వెజ్ అన్నీ పెట్టేసుకుని ప్లేట్లో పెట్టుకుని తినేస్తున్నప్పుడు, ఆ రోజు చర్చికి వెళ్ళినప్పుడు, ఆ రోజు కొత్త బట్టలు వేసుకున్నప్పుడు అక్కడ వరకే ఉంటుందా? మన యొక్క జాయ్ అనేది, మన యొక్క సంతోషం అనేది డిసెంబర్ 25కి మనం ఆ రోజుకి దాన్ని స్ట్రిక్ట్ చేసి పెట్టుకున్నామా? ఆ రోజు వరకే మన సంతోషమా? ఇదేంటి? దూత వచ్చి చెప్తా ఉంది, మహా సంతోషకరమైన సువర్తమానము అందరికీ అవైలబుల్గా ఉందండి. కొద్ది గొప్ప సంతోషం కాదు, మహా సంతోషకరమైన సువర్తమానం. నేను మీతో చెప్తా ఉన్నాను, వన్స్ మనం ఎప్పుడైతే ప్రభుని మన జీవితంలోనికి ఆహ్వానించుకుంటామో, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, అక్కడ పుట్టిన ఆ రక్షకుడు ఈరోజు మనతో పాటు ఉండడానికి, మన హృదయంలో జన్మించి ఇమ్మానుయేలుగా మనకి తోడుగా ఉండడానికి, యేసుగా మన పాపం నుండి మనల్ని రక్షించడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. మనకి తోడుగా ఉండడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. వన్స్ ఎప్పుడైతే మన హృదయంలోనికి మనం ప్రభువుని అనుమతిస్తామో, చెప్పనాసఖ్యమైన సంతోషంతో మన జీవితాన్ని ఆయన నింపుతారు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యులకు తండ్రి, సమాధానకర్త, అధిపతి ఆయన మనతో పాటు ఉండి తన సమాధానం మన హృదయాలకు, మన తలంపులకు కావలి ఉండేలాగా ఆయన చేస్తాడు. ఈ మహా సంతోషకరమైన సువర్తమానం, ఈ మహా సంతోషం మన జీవితాల్లో మనం పొందుకోవాలనంటే ప్రభువుకు పూర్తిగా మన జీవితాల్లో మనం అధికారం ఇవ్వాలి. ఆ క్రీస్తు మన హృదయంలో జన్మించాలి. మీ కుటుంబము నరకంలా అనిపిస్తుందా? మీ పిల్లలు మీ మాట వినకపోవడాన్ని బట్టి జీవితం ఏంట్రా బాబు ఇలా అయిపోయింది అనిపిస్తుందా? ఈ లోకంలో పరలోకాన్ని అనుభవించే అవకాశం క్రైస్తవులంగా మనకుంది. ఈ మహా సంతోషకరమైన సువర్తమానము ప్రజలందరికీ అందించడానికి ప్రభు ఇష్టపడతా ఉన్నాడు.
ప్రజలందరూ తెలుసుకోవాలని ప్రభు ఇష్టపడతా ఉన్నాడు. మన కుటుంబాలు కట్టబడాలంటే మన కుటుంబాల మీద, మన బిడ్డల జీవితాలు కట్టబడాలంటే మన బిడ్డల జీవితాలు, మన కుటుంబంలో సమాధానం ఉండాలంటే ముందు సమాధానానికి అధిపతి మన గృహానికి అధిపతిగా ఉండాలి. ఆయనకి మన కుటుంబాల మీద మనం ఆయన అధికారాన్ని ఒప్పుకోవాలి. మరి అందరూ ఈ సంతోషంలో పాలు పొందాలి. అందరికీ తెలియాలి దట్ దెర్ ఇస్ ఎ సేవియర్, ఒక రక్షకుడు వారి కొరకు పుట్టాడని. అందరికీ ఇది క్రిస్టియన్స్కి మాత్రమే కాదు అని లేఖనం సెలవిస్తూ ఉంది. ఒక క్యాస్ట్కో ఒక కొద్ది గ్రూప్కో ఆయన పరిమితం కాదు. ఈ రక్షణ సువార్త అనేక మందికి తెలియనట్లుగా ప్రభు కృపను అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యం విన్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.